TET and DSC Max classes. Hello, good morning friends. This is Maheshwarao from Vijayanagar. Welcome back to Base Studies. Today we will discuss about triangles in a geometry. Okay. First, what is the meaning of a triangle? Triangle means a closed figure formed by three line segments is called a triangle. Triangle. This is the triangle. మూడు రేఖాఖండాలతో నిర్మించబడినటువంటి సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. మూడు రేఖాఖండాలు. ఏంటా రేఖాఖండాలు? ఏబి ఒక రేఖాఖండం, బిసి ఇలా మూడు. ఏబి బిసి సిఏ. అయితే ఈ త్రిభుజములో ఇవి వెర్టిసెస్. వాట్ ఆర్ ది వెర్టిసెస్? వెర్టిసెస్ అంటే శీర్షాలు. ఏంటా శీర్షాలు? చూడండి, ఈ శీర్షాలు ఏబిసి. ఏబిసి ఆర్ ది శీర్షాలు, వెర్టిసెస్. నెక్స్ట్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్స్, వాట్ ఆర్ ది యాంగిల్స్? యాంగిల్స్ అంటే కోణాలు. ఏంటా కోణాలు? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. మూడు కోణాలు. వాటిని మనం 3 letters తో కూడా డినోట్ చేయొచ్చు. అట్లా ఇప్పుడు యాంగిల్ ఏని యాంగిల్ బిఏసి, అలాగే బిని యాంగిల్ ఏబిసి, అలాగే సిని యాంగిల్ ఏసిబి. అలాగా 3 letters కూడా మనం యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ యాంగిల్ ఏ అనేటువంటి లెటర్ యాంగిల్ ఏ ఉంటే కంపల్సరీగా 3 letters లో రాసేటప్పుడు ఆ ఏ అనే లెటర్ కంపల్సరీగా మధ్యలో ఉండాలి. అంటే ఈ యాంగిల్ ఏని బిఏసి అని కూడా రాయొచ్చు, లేదంటే సిఏబి కూడా రాయొచ్చు. రివర్స్ అయిన నో ప్రాబ్లం. ఈ బిని యాంగిల్ ఏబిసి ఆర్ సిబిఏ, సిని యాంగిల్ ఏసిబి ఆర్ యాంగిల్ బిసిఏ. అవి మూడు కోణాలు. భుజాలు, సైడ్స్. ఏంటి సైడ్స్? భుజాలు. సైడ్స్ ఏంటవి? చూడండి, ఏబి, నెక్స్ట్ బిసి, సిఏ. ఇవి మూడు భుజాలు. మూడు కోణాలు, మూడు భుజాలు, మూడు శీర్షాలు. ఈ మూడు భుజాలు. ఇక్కడ చూడండి, కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఈ భుజాలు ఇవన్నీ ఏంటంటే చూసుకోండి. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా ఏంటి ఆ ప్రాపర్టీ అంటే, ముందు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 degrees. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అంటే 180 degrees. మనకి క్వశ్చన్ లో యాంగిల్ ఏ బి 2 యాంగిల్స్ ఇచ్చి థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ యాంగిల్ ఎంత అని అడిగితే ఇది. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ 50, యాంగిల్ ఏ 60 ఇచ్చే యాంగిల్ ఏ 50 degrees, యాంగిల్ సి 60 degrees ఇస్తే యాంగిల్ బి అంత అంటే 180 లోంచి ఈ 2 యాంగిల్స్ యాడ్ చేసి తీసివేయాలి. అది సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సి సమ్ ఆఫ్ ఎనీ 2 sides is always greater than the third side. The sum of any 2 sides అంటే AB plus BC is greater than what is the other side? AC. ఎట్లా ఉండాలి? any 2 sides AB plus BC. అలాగే BC plus CA is greater than AB. నెక్స్ట్ AC plus AB is greater than BC. ఈ కంపల్సరీ అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. అట్లాగే నెక్స్ట్ డిఫరెన్స్. వీటిలో మైనస్ అయితే సపోజ్ మైనస్ మీన్స్ లెస్ దాన్. ఇయర్ మైనస్ లెస్ దాన్. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides లెస్ దాన్ ది థర్డ్ సైడ్. Sum of any 2 sides is greater than the third side. Okay, don't confuse. This is very very important point. Question how they will ask one. This is they will
ask maybe question. Suppose for example, angle this is AB is equal to 4 centimeters and BC is equal to 6 centimeters given. What is the third side AC? AC is equal to how much? Question asked. What is the answer? How to say? How to find? This is the most important. This is the very very important. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ హౌ మెనీ డిగ్రీస్? 180 డిగ్రీస్. 2 యాంగిల్స్ ఇస్తే థర్డ్ యాంగిల్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి టోటల్ 180 కాబట్టి ఆ 180 లోంచి ఆ 2 యాంగిల్స్ యాడ్ చేసి తీసేస్తే థర్డ్ యాంగిల్ వస్తుంది. కానీ ఇక్కడ థర్డ్ సైడ్ ఎంత, టోటల్ ఎంత వి డోంట్ నో. టోటల్ చేయాలంటే దట్ ఈస్ ద సమ్ ఆఫ్ 3 సైడ్స్, దట్ ఈస్ కాల్డ్ పెరిమీటర్. ఇక్కడ పెరిమీటర్ ఇఫ్ యు నో, మనకి పెరిమీటర్ తెలిస్తే థర్డ్ సైడ్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ థర్డ్ సైడ్ మనకు తెలియదు, పెరిమీటర్ ఇవ్వలేదు. ఏంటి థర్డ్ సైడ్? ఏసీ ఈక్వల్ ఎంత అంటే ఏం చేయాలి మనం? ఇది ఒక కండిషన్. చాలా జాగ్రత్తగా ముందు మనం ఈ రెండిట్లు యాడ్ చేయండి. సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఏబి ప్లస్ బిసి. ఏబి ప్లస్ బిసి ఎంత ఉంది అక్కడ? ఏబి ఎంత? 4 ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 10 సెంటీమీటర్స్. అలాగే డిఫరెన్స్ కూడా చేయాలి. ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్, ఇందులో పెద్ద డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా పెద్దది మైనస్ చిన్నది. ఇందులో పెద్ద సైడ్ ఏంటి? ఇది బీసీ. బీసీ మైనస్ ఏబి చేయాలి. బీసీ మైనస్ ఏబి అంత 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 2 సెంటీమీటర్స్. ఇప్పుడు థర్డ్ సైడ్ ఎంత అంటే ద థర్డ్ సైడ్ ఈజ్ లైక్ బిట్వీన్, ఈ రెండు విలువల మధ్యలో ఉంటుంది. అంటే బిట్వీన్ 2 అండ్ between 2 and 10. This is the most important. What is the third side ante? Sum of 2 sides and the difference of 2 sides. The value is lie between, ఆ value third side ఎప్పుడు కూడా రెండు భుజాల మొత్తము మరియు రెండు భుజాల భేదము విలువ, ఆ రెండు విలువల మధ్యలో ఉంటుంది అన్నమాట. ఏబి ప్లస్ బీసీకి 10 సెంటీమీటర్, బీసీ మైనస్ ఏబి అయితే 2 సెంటీమీటర్. అంటే థర్డ్ సైడ్ మనకి ఎంత ఉండొచ్చు ఇప్పుడు? మోర్ దాన్ 2 లెస్ దాన్ 10. అంటే మనకు ఆప్షన్ ఇలా ఇస్తారు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? హౌ మెనీ సెంటీమీటర్స్? 7 centimeters. Third one, second, what is that? That's 4 centimeters. Third option, 6 centimeters. Fourth one, 3 centimeters. What is the right answer? What is the right answer? అంటే మనకి values lie between 2 and all the above. See, all the above. All the above. అన్ని పైవన్నీ అని ఇస్తారు. పైవన్నీ ఎందుకు ఆన్సర్ ఏంటి చెప్పండి? చూడండి, 2కి 7 10కి మధ్యలో ఉన్నాయి చూసుకోవాలి. 7 సెంటీమీటర్ 2కి 2కి 10కి మధ్యలో ఉంది. ఇది 4 కూడా అంతే, 6. ఈ 3 వాల్యూస్ కూడా 2కి 10కి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఆ 3 ఆన్సర్లు కూడా కరెక్టే. పైవన్నీ ఓకే. ఒక్కోసారి ఇట్లా ఇవ్వకుండా ఇవన్నీ కూడా ఒకటి 10 అబోవ్ ఇచ్చి లేకపోతే 2 బిలో ఇచ్చి ఆ మధ్యలో వాల్యూ ఒకటి ఇస్తారు. మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ చెప్పాలి. ఓకేనా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, త్రిభుజంలోని రకాలు. ఇందులో త్రిభుజ రకాలు బేస్డ్ ఆన్ సైడ్స్, భుజాలను బట్టి 3 రకాలు ఉన్నాయి, కోణాలను బట్టి 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. based on sides. చెప్తున్నా అంటే భుజాలను బట్టి 3 రకాలు. ఏంటవి? ఇందులో ఫస్ట్ వన్, based on sides 3 types. ఏంటవి? ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసెల్స్ ట్రయాంగిల్, స్కేలర్ ట్రయాంగిల్. అంటే సమబాహు ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్. The symbol is denoted as a symbol of a triangle.
equilateral triangle. Second one, isosceles triangle. Isosceles triangle. Third one, scale and triangle. Scale and triangle. Equilateral triangle means సమబాహు త్రిభుజము. Isosceles triangle. Isosceles triangle. Scale and triangle అంటే isosceles triangle means సమద్విబాహు త్రిభుజం. Scale and triangle means విషమబాహు త్రిభుజం. Equilateral triangle means what is the meaning of equilateral triangle? Equilateral triangle లో in a triangle all sides are equal, that is called equilateral triangle. ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, ఏబిసి ట్రయాంగిల్. ట్రయాంగిల్లో 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. 3 భుజాలు సమానం అంటే ఒక సైడ్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఇలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్ని సైజు సమానంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ యాంగిల్స్ కూడా సమానంగానే ఉంటాయి. ఆ యాంగిల్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆ ట్రయాంగిల్ హౌ మెనీ డిగ్రీస్? 180 డిగ్రీస్. ఆ 180 బై మనం 3 సమానంగా 3 చేస్తే ఎంత వస్తుంది? 60 డిగ్రీ. అంటే ఈచ్ యాంగిల్ మనకి 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ ఈజ్ డాష్ అంటారు. అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో అంటే సమబాహు త్రిభుజములో ప్రతి కోణము ఎన్ని డిగ్రీలు? 60 డిగ్రీలు. 3 భుజాలు సమానంగా ఉంటాయి. అది మెయిన్. ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ ట్రయాంగిల్ మీన్స్ ఇది ఏబిసి ట్రయాంగిల్. 2 sides ఈక్వల్, థర్డ్ సైడ్ అయితే డిఫరెంట్. అంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజము అంటారు. అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఏ ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఈ ఐసోసెల్ ట్రయాంగిల్ 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఎన్ని భుజాలు? 2 భుజాలు సమానం. అంటే ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ యూ కెన్ టేక్ లైక్ దిస్. ఇందులో ఇంకోటి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా ఈ భుజాలకి సమానంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటి భుజాలు? ఏ భుజాలు సమానం? ఏబి ఏసి సమానంగా ఉంటుంది. ఈ ఏబికి ఎదురుగా ఉండే కోణం ఏంటి అంటే ఏబి తీసండి, మిగతా ఇంకొక లెటర్ ఏముంది అక్కడ? సి ఉంటుంది. ఇది యాంగిల్ సి. ఈ ఏబికి ఎదురుగా ఉండే కోణం ఏంటి? యాంగిల్ సి. ఏసీకి ఎదురుగా ఉన్నది ఏంటి? ఏసి. అంటే ఏసీ కాకుండా ఏబిసిలో 3 లెటర్లు ఉంటాయి. ఏబిసి. ఏసీ తీసిస్తే ఇంకో లెటర్ ఏముంటుంది? బి ఉంటుంది. అది బి. ఇది బి. యాంగిల్ సి. ఎప్పుడు కూడా యాంగిల్స్ ఈ భుజాలు సమానంగా ఉంటే వాటి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానమే. ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానమే. యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు యాంగిల్స్ అనేటువంటి ఈ ఆపోజిట్ సైడ్ గా ఉండే యాంగిల్స్ ఈ 2 sides ఈక్వల్ అయితే వాటి ఎదురుగా ఉండే కోణాలకు కూడా సమానము. అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్, యాంగిల్ బి 50 డిగ్రీస్ ఇచ్చాడు, యాంగిల్ సి అంటే ఎంత అని అడిగితే 50 చెప్పాలి. ఈ 2 యాంగిల్స్ తెలిసింది కాబట్టి థర్డ్ యాంగిల్ ఎంత మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ హౌ మెనీ డిగ్రీస్? 180 డిగ్రీస్. 180 అంటే ఇది 100 డిగ్రీస్ అవుతుంది, ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? 80 డిగ్రీస్. అట్లా దట్ ఈస్ కాల్డ్ ఏ ఐసోసెల్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ scale and triangle. Scale and triangle means what is the meaning of a scale and triangle? In a triangle, ABC triangle, విషమబాహు త్రిభుజము, 3 sides are different. 3 కోణాలు సమానంగా ఉండవు, ఒకదానికొకటి సమానంగా ఉండవు. అంటే ఇప్పుడు ఏబి బిసి ఎట్లా అంటే ఇది 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ వెళ్తాం. ఈ 3 కోణాలు డిఫరెంట్ గా ఉండాలి. అలా ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజము అంటాం. ఈ 3 కోణాలు 3 భుజాలు సమానం కాదు కాబట్టి ఆ 3 కోణాలు కూడా సమానంగా ఉండవు, ఒకదానికి ఒకటి సమానంగా ఉండవు.
డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఐసోసెల్ ట్రయాంగిల్ అయితే రెండు భుజాలు సమానం కాబట్టి అందులో ఉన్న రెండు కోణాలు సమానము. ఈక్వలాటరల్ ట్రయాంగిల్ లో అన్ని భుజాలు సమానం కాబట్టి అన్ని కోణాలు సమానము. ఓకే, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్. ఇవి నెక్స్ట్ మనకి based on angles, 3 types of triangles are there. Based on angles, 3 types of triangles. Based on angles. So the based on angles. Types of triangles. Types of triangles based on angles. కోణాల ఆధారంగా 3 రకాల త్రిభుజాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ acute angled triangle, acute angled triangle. Second one is right angled triangle, right angled triangle. Third one obtuse angled triangle, obtuse angled triangle. What is a acute angle triangle? Based on angles, కోణాల ఆధారంగా acute angle triangle means in a triangle, ఒక త్రిభుజంలో ప్రతి కోణము కూడా బిలో 90 degrees ఉండాలి. In a triangle, each angle is acute angle. Each angle is acute. ప్రతి కోణము కూడా అల్ప కోణం అయి ఉండాలి. A, B, C. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 degrees, 60 degrees, ఇది 70 degrees. చూడండి, ప్రతిదీ కూడా మనకి acute angle అంటే మనకు తెలుసు ఏంటి, బిలో 90, మోర్ దాన్ 0 degrees, లెస్ దాన్ 90 degrees. అలా ఉంటే దాన్ని అల్ప కోణం అంట. ప్రతి కోణము కూడా అల్ప కోణం ఉంటే దాన్ని acute angle triangle అంటాం. ఓకేనా? అల్ప కోణ త్రిభుజము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. This is called a right angle triangle. A, B, C. Right angle triangle means in a triangle, ఒక త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. In a triangle, one angle is right angle, that is called a right angle triangle. ఒక యాంగిల్ ఉంటే చాలు 90 డిగ్రీలు, అంటే దాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. లంబకోణ త్రిభుజంలో ఒక యాంగిల్, ఇప్పుడు యాంగిల్ బి 90 ఉంది. అప్పుడు మిగిలిన 2 యాంగిల్స్ ఎంత ఉంటాయి? కంపల్సరిగా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 degrees ఉండాలి. ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈజ్ ఎ రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ ఎదురుగా ఉన్న సైడ్ ఏంటి? ఏసీ. ఏసీని ఏమంటామంటే హైపోటెన్యూస్ అంటాం. కర్ణం హైపోటెన్యూస్ కర్ణము అంటాం. చూడండి, ఇందులో ఇన్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ బి అనేది 90 డిగ్రీలు. 90 డిగ్రీలు ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. లంబకోణానికి ఎదురుగా ఉండే భుజము, అంటే 90 డిగ్రీల కోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము అంటాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఏది పెద్ద భుజం అని అడుగుతుంది. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ద రైట్ ట్రయాంగిల్ అంటే మీరు హైపోటెన్యూస్ అని చెప్పాలి. కర్ణము వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ అంటే హైపోటెన్యూస్. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎన్ని డిగ్రీస్ అంటే 90 డిగ్రీలు. అలాగే ఒక్కోసారి మనకి ఇంకా ఈ ట్రయాంగిల్ లో లంబకోణ త్రిభుజంలో ఈ 2 భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటే ఐసోసెల్స్ రైట్ ట్రయాంగిల్. ఐసోసెల్స్ రైట్. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే దానిని ఐసోసెల్స్ రైట్ ట్రయాంగిల్
దాన్ని సమద్విబాహు లంబకోణ త్రిభుజము అంటారు. ఈ సమద్విబాహు లంబకోణ త్రిభుజములో ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. వీటి భుజాలు సమానంగా ఉన్నాయంటే ఈ బీసీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి ఇందాక చెప్పాను. ఏంటి ఈ యాంగిల్? ఇది ఎక్స్ అనుకోండి. అప్పుడు ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది? సి అవుతుంది. ఇది కూడా ఎక్సే. చెప్పాను ఇందాక. ఆ భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానమే. ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానమే. అప్పుడు చూడండి, ఈ రెండు కోణాలు ఎంత? యాంగిల్ ఏ యాంగిల్ సి ఎన్ని డిగ్రీస్ అంటే యాంగిల్ ఏ అంత ఎక్స్ ప్లస్ యాంగిల్ సి అంత ఎక్స్. ఈ రెండు కలిపి ఎంత ఉంటాయి? ఇక్కడ మనకి 90 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x = 90 డిగ్రీస్. 2 టేబుల్ 90 how many times? 45 times. x = 45 డిగ్రీస్. అంటే మనకి యాంగిల్ ఏ 45 డిగ్రీస్, యాంగిల్ సి కూడా 45 డిగ్రీస్. ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ లంబకోణ సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటాం. obtuse angle triangle. Obtuse angle triangle means in a triangle. ఈ ట్రయాంగిల్ లో obtuse angle triangle means ఒక త్రిభుజం. ఇది లంబకోణ త్రిభుజం సభా అధిక కోణ త్రిభుజం. ఎట్లా ఉంటుంది? ఒక త్రిభుజములో ఒక కోణం అధిక కోణం అయితే దాన్ని అధిక కోణ త్రిభుజము అంటారు. అంటే obtuse angle triangle. In a triangle A, B, C. In a triangle, one angle is more than 90 and less than 180 degrees. In a triangle, one angle is obtuse angle. That is called obtuse angle triangle. అంటే ఇది more than 90 ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 110 degrees ఉందనుకుంటాం. చాలు ఒక కోణం ఉంటే చాలు. మనకి ఎప్పుడు కూడా కంపల్సరీ ఏ ట్రయాంగిల్ అయినా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆల్వేస్ 180 డిగ్రీస్. ఆల్వేస్ 180 డిగ్రీస్. ఇందులో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఇప్పుడు ఎంత ఉంటుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఆల్రెడీ 110 డిగ్రీస్ ఉంటే 180 మైనస్ 110 చేయాలి. ఎంత వస్తుంది? 70 డిగ్రీస్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 70 డిగ్రీస్ ఉంటుంది. క్వశ్చన్ ఒక్కోసారి ఇచ్చి in a triangle ABC, angle B 90 degrees, then angle A plus angle C how many degrees అంటే 70 degrees అని చెప్పాలి. If you like this video, please like it and share your friends and subscribe our channel. Thank you very much.